మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు పట్టణంలో ఒక ఆవు హల్చల్ చేస్తూ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ పరుగులు పెట్టించింది. జామియా మసీదు రోడ్డు అమ్మవారి శాల వెనుక వీధి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే సుమారు 10 మందిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడ్డ పలువురు ప్రైవేటు ఆసుపత్రులకు పోగా మిగతావారు జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆవు దాడిలో గాయపడిన వారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రోడ్ల మీద తిరిగే ఇటువంటి ఆవులకు సంబంధించిన వారు కట్టడి చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించమని తెలిపారు. ఆవు సుమారు 3.5 గంటల పాటు రోడ్డున తిరిగే వారిపై దాడి చేస్తూ ఉంటే పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి తెలపడం జరిగినది. సంబంధిత అధికారులు రావడం ఆలస్యం కావడంతో పొద్దుటూరు డీఎస్పీకి ఫోన్ చేసి సమాచారం అందించగా ఇక అందరూ కష్టపడి ఎట్టకేలకు ఆవును పట్టుకోవడం జరిగినది. ఇటువంటి దాడులు ప్రజల మీద జరగకుండా ఉండాలంటే సంబంధిత అధికారులు పాలకులు కలిసి ఒక మంచి పరిష్కార దిశగా ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు. ఆవు కొమ్మంతో ఎత్తి పడేసింది. వర్షాల వెనుకల సైడ్ బాలోబు గారి వీధి. ఎన్ని గంటలకు జరిగిందమ్మా? 8 గంటలకు జరిగింది. లక్ష్మీ భవాని. చెప్పగా అది గవర్నమెంట్ సర్కిల్లో నాగేష్ టిఫిన్ సెంటర్ సార్. మా భార్య ఎరగడల కోసం కొట్టుకుపోయింది గవర్నమెంట్ సర్కిల్లో. ఆవు ఎరిగిపుట్టి ఒక 10-15 మంది దాకా పొడిచింది. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చి దాన్ని కాపాడలే. వీధిలో ఇంటికి రిటర్న్ పోతున్న టైంలో వెనుక పక్క నుంచి వచ్చి ఎత్తి కింద వేసి పొడిచింది. ఎమర్జెన్సీగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. 10 మంది దాకా వేరే అక్కడ ఉండేటోళ్ళు వేరే 5 గంటలకు ఫోన్ చేసినాము. వస్తారు అన్నారు. ఎవరు రాలేదు. ఈరోజు 10 మంది దాకా గాయపడ్డారు. మీకు మా భార్య 8:30కు జరిగింది. అంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం రాలేదు. ఎవరు రాలేదు.